ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ బెతెస్దా ఏజీ సంఘమైన 3 సంఘాలకును సంఘ సభ్యులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఫోన్ ద్వారా తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. అంత మాత్రమే కాకుండా మనమందరము కూడా ఈ విధంగా ప్రతి బుధవారము, శుక్రవారము, ఆదివారము ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రసారము చేయబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను మీరు చూస్తూ పాలు పంపులు పొందుతూ దీవించబడుతున్నారని నమ్ముచున్నాం. అలాగే సంగమా, మీ అందరి కొరకు మరి వ్యక్తిగతంగా దైవజనులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మన సంఘ పెద్దలు, కేర్సెల్ లీడర్స్, ప్రేయర్ వారియర్స్ అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవునిలో ఎదగండి. దేవుడే మనలను నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. సంగమా, అందరూ సిద్ధపడ్డారా? మరి ఈ దినం మనకి ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. మనందరం కుటుంబ సభ్యులంగా అందరూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని సిద్ధపడి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి, ఆయనలో ఎదగటానికి మీరందరూ సిద్ధపడాలని ప్రేమతో కోరుచూ ఉన్నాను. అలాగని మీరందరూ సిద్ధపడ్డారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామా? అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ దేవా నీ నామాన్ని నైనా కొనియాడటానికి మేమందరము కూడా నైనా ఈ ఫ్యామిలీ ప్రేయర్ కొరకు మేము సిద్ధపడి నీ సన్నిధానంలో కూర్చుని ఉన్నాం. యేసయ్యా, మమ్మల్ని అందరినీ దర్శించండి. బెతెస్దా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, 3 సంఘాలను, సంఘ సభ్యులందరినీ దయతో జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క కుటుంబ ప్రార్థనను అందరూ కూడా నా తండ్రి పాలు పంపులు పొందుకుని నీ సన్నిధిలో ఎదగటానికి, బలపరచబడటానికి సహాయం చేయండి. నీ పరలోకపు దీవెనలను మా సంఘమంతటి పైన మీరు విడుదల చేయండి. అంత మాత్రమే కాదు నాయనా, అనేకులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఆ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, వారందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దీవెనలను బిడ్డలందరి పైన మీరు కుమ్మరించండి. దేవా, పాడుచు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా కుటుంబాలు కట్టబడటానికి నీ సహాయం దయచేయండి. మమ్మలందరినీ నీ కలవరస్తాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిస్తూ మన కుటుంబం అంతా ప్రభుని ఆరాధించుదాం. కుటుంబం అంతా కలిసి పాడదాం. ప్రియ సంగమా, మనందరికీ వచ్చినటువంటి పాట దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఈ పాటను పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. అందరూ కూడా ఏకీవించండి, ప్రభు నామాన్ని స్తుతించండి, ప్రభు నామాన్ని ఘనపరచండి, ఆయన్ని ఆరాధించండి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు విరోధము
విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు కుటుంబాలుగా చేరి ప్రభు సన్నిధిలో గడుపుచున్న మనమందరమును ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థించుకుంటూ ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ సమయంలో మా బెతెస్తా సంఘానికి, కుటుంబానికి నువ్వు మాకిచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబ ప్రార్థన, ఈ ఫ్యామిలీ ప్రేయర్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ సమయమందు కుటుంబముగా మేమందరము చేరి ఉన్నామయ్యా. దేవా, నా తండ్రి నాయన, భార్యలుగా, భర్తలుగా, పిల్లలుగా, నా తండ్రి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులుగా, పెద్దలుగా అందరూ చేరి నీ సన్నిధానములో ఈ కుటుంబ ప్రార్థనకు కూడి ఉన్నారు ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవానికి వందనాలు.
నీ యందు నిరీక్షణ ఉంచి నాయన నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని ఘనపరచాలి. అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. ఏ అపాయము రాకుండా దివారాత్రములు మమ్మలను కాపాడుచున్నవాడువు గనుక నీకు స్తోత్రాలు నాయన. మా పక్షము నుండి నాయన మమ్మల్ని రక్షిస్తున్నవాడు గనుక నీకు వందనాలు. గనుక నీ యందు నాయన నిరీక్షణ ఉంచి మేము ముందుకు సాగాలి ప్రభువా. అలాగే చీకటిని వెలుగుగా చేశావు నా తండ్రి. మా ముందు నడిచేవాడు నీవే, మా మార్గము నీవే, మా సత్యము నీవే, మా జీవము నీవే నాయనా. దేవా మా ముందు పోవాడు నీవే గనుక నీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో మా పనిపాటులలో దేవా, మేము చేయించిన ప్రయత్నాలలో దేవా, కష్టపడుచున్నటువంటి ప్రతి కష్టములో, ఉద్యోగాలలో, ప్రతి విధమైన వాటన్నిటిలో కూడా మా ముందు నడిచేవాడు నీవే గనక నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మాకు సహాయము చేయవాడువు నీవే, మమ్మల్ని ఆదుకునేవాడువు నీవే దేవా. మాకు ఆదరణ నీవేనయ్యా. నైనా మాకు ఇంకెవరూ లేరు ప్రభా. మాకు సహాయం చేయవాడు నీ ఒక్కడివే తండ్రి. అందుకే ప్రభా కొండల తట్టు నా కొనలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునని నేను భక్తుడు పలుకుచూ ఉన్నట్టుగా మేము కూడా నా ప్రభా నీ వైపే మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా నీవు భూమి ఆకాశములను సృజించిన వాడవు గనక నీకు స్తోత్రాలు నాయన. ఈ లోకములో కొన్నిసార్లు మా జీవితాలు మేము గమనిస్తూ ఉంటాం. అనేకుల జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉంటాయి ప్రభా. కన్న తల్లి మర్చిపోతుందేమో, కన్న తండ్రి మర్చిపోతాడేమో, కానీ నీవు చెప్తూ ఉన్నావు, నేను నిన్ను ఎన్నడూ మరువను, ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని చెప్పావు. అవును తండ్రి, నువ్వు మర్చిపోవటానికి నువ్వు మానవుడు కాదు ప్రభా. నువ్వు మమ్మలను నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు. మమ్మల్ని ఎన్నడూ విడువవు నాయనా, మమ్మల్ని ఎన్నడూ ఎడబాయనని నువ్వు సెలవిచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మాకు విరోధముగా మనుషులు ఎన్నో రూపిస్తూ ఉంటారు, మాకు విరోధముగా అనేక మంది లెగిస్తూ ఉంటారు. శత్రువైన సాతాను మాకు విరోధంగా పనిచేస్తూ ఉంటాడు తండ్రి దేవా. వాడు ఎన్ని రకాలుగా మా మీద విరోధముగా ప్రయత్నించినా ఏది మా మీద నైనా పని చేయకుండా వాని ఆయుధాలన్నిటినీ కూడా నీవు నిర్మూలన చేసేవాడు గనక నీకు స్తోత్రాలు. వాని ఆయుధాలు ఏవి కూడా వర్ధిల్లకుండా చేయువాడు గనక నీకు స్తోత్రాలు ప్రభా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తావు ప్రభా. ఎందుకంటే మేము శత్రువులను ప్రేమించే వారంగా మేము ఉండాలి. మా జీవితాల్లో వారి కొరకు మేము ప్రార్థించాలి. అలాంటి కృపా భాగ్యం మా అందరికీ దయచేనైనా నీకు వందనాలు. పర్వతములు తొలగిపోయినా నాయన నీ కృప మమ్మల్ని విడవదు నాయన. ఈ లోకములో మనుషులు మాట ఇస్తారు, కానీ ఆ మాటను నెరవేర్చలేరు ప్రభా. నా తండ్రి నువ్వు ఇచ్చిన మాట భూమి ఆకాశంలో గతించినను నీవిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రభా. పర్వతములు తొలగిపోయినను నీవిచ్చిన మాట నెరవేరుతుంది ప్రభా. నీ కృప మమ్మల్ని ఎన్నడూ కూడా వేడదు ప్రభా. కనికర సంపన్నుడు తండ్రి నాయన మా దేవుడు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు, స్తుతి మహిమ ఘనత ప్రభావములు యేసయ్యా మేము నీకు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, కుటుంబ యజమానుడిగా నా తండ్రి నాయన, కుటుంబ యజమానురాలుగా ప్రియ బిడ్డలు నా తండ్రి నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా. చక్కగా వారు తల్ల వంచి నాయన మోకరించి ప్రభు సన్నిధిలో వారు గడుపుతూ ఉన్నారు ప్రభా. నా తండ్రి దైవజనుని యొక్క ప్రార్థనలో వారందరూ ఏకీవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు. యవనస్తులైన బిడ్డలు నా తండ్రి నా ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా. వారందరిపైన నీ ఆత్మను విడుదల చే ప్రభా. వారి హృదయాలలో నా తండ్రి నాయన నీ కొరకు బలముగా జీవించాలనేటువంటి ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. మరి చిన్నపిల్లలకు కూడా, టీనేజర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రభా. వారందరిని దీవించు తండ్రి. వారు తలలో ఉంచారు, వారు మోకరించారు, నేను నీ సన్నిధిలో అడుగుచూ ఉన్నారయ్యా. వృద్ధులైన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ప్రభు. దేవాన తండ్రి, కుటుంబ సమేతముగా మేమందరం నీలో ఎదగాలి ప్రభా. కుటుంబ సమేతంగా మేము నీలో బలపడాలి ప్రభా. ఈ ఫ్యామిలీ ప్రేయర్ మా జీవితాల్లో నైనా ఆధ్యాత్మికంగా మేము మేలు పొందటానికి నైనా శరీర సంబంధాలతో ఉన్న మేము ఆత్మ సంబంధముగా నీతో మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాంటి కృపా భాగ్యాన్ని దేవా కూడిన మా అందరికీ దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అనేకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా మీరు దీవించండి, వారిపైన నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. అలాంటి కృపా భాగ్యం మా అందరికీ దయచేయమని నీ వాక్యంలోనికి మేము వెళ్ళుచూ ఉండగా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో చక్కటి పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం.
ఈ సమయంలో కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినబోచు ఉన్నాం. గత వారము ఫ్యామిలీ ప్రేయర్లో సమయాన్ని ఎలాగనో ఉపయోగించాలి, వాక్యాన్ని మనము ఎలా ధ్యానించాలో మనము దేవుని యొక్క వాక్యము ద్వారా విన్నాం. ఆ వాక్యము మీ కుటుంబ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. మరి ఈ వారం కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ప్రభు నా మనస్సులో ఉంచినటువంటి వాక్యము యెహోషువ గ్రంథములో నుంచి. యెహోషువ గురించి మనం చూస్తే ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను మోషే నాయకత్వంలో విడిపించాడు. అయితే మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటించి కనానులోనికి ప్రవేశపెట్టాడు. దైవ నడిపింపును బట్టి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఆ దేశాన్ని యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు స్వతంత్రించుకోవటానికి కృప చూపించాడు. అయితే యెహోషువ అలాగును పరిచర్య చేస్తూ బహువృద్ధుడై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయము యెహోషువ గ్రంథం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. చాలా వృద్ధుడైపోయాడు. 2వ వచనంలో చూస్తే అప్పుడతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. అందరినీ పిలిపించి యెహోషువ చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను వృద్ధుడిని అయిపోయాను. దేవుడు నన్ను పిలుచుకునే సమయము ఆసన్నమవుతుంది. మన పితరులందరూ ఏ విధముగా పోయారో ఆ విధంగానే నేను కూడా పోవలసిన వాడను. గనుక ఇశ్రాయేలులారా, నాయకులారా, పెద్దలారా, ముఖ్యమైన మీరందరూ కూడా ఈ మాటలు వినండి అని యెహోషువ తన చివరి వర్తమానము 23వ అధ్యాయంలోను 24వ అధ్యాయంలోను చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? తన యొక్క మూల ఉద్దేశం ఏంటి? ఈ 2 అధ్యాయాల్లో ఉన్న మూల ఉద్దేశం ఏంటని చూస్తే 24వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. చాలా చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. తన వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రజలందరినీ పిలిపించాడు, పెద్దలను పిలిపించాడు, నాయకులను పిలిపించాడు, న్యాయాధిపతులను పిలిపించాడు, ముఖ్యులను పిలిపించాడు. వారందరిని పిలిపించి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చనిపోబోతూ ఉన్నాను, మీకు నా యొక్క చివరి వర్తమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వర్తమానం మీరు శ్రద్ధగా ఆలకించండి. ఒకటి మనం ఆలోచించాలి. లోకములో ఎవరైనా వారి యొక్క
జీవితంలో చనిపోయే ముందు ఏదైనా పలికినట్లయితే, ఏదైనా మాట్లాడినట్లయితే ఆ మాటలకు ఎక్కువ విలువను మనం ఇస్తూ ఉంటాం. ఎందుకొరకంటే అతడు చనిపోయే ముందు మాట్లాడినటువంటి మాటలు మన క్షేమానికి, మన నెమ్మదికి, మన జీవిత భవిష్యత్తుకి అవి నిర్ణయించబడుతున్నాయి గనుక ఆ మాటలను మనం ఎక్కువ విలువనిస్తాము. అయితే యెహోషువ తన జీవితంలో చివరి యొక్క దినాలలో చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే కూడా తన యొక్క జీవితంలో ద్వితీయోపదేశ కాండము ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడిన విషయాలు, ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఇంతకుముందు ఏ విధముగా దేవునిలో వారు ఎదిగారో, ఎలాంటి ఆపదలు వచ్చాయో, దేవుడు ఎలా తప్పించాడో, వాటన్నిటినీ కూడా ద్వితీయోపదేశ కాండములో రెండవసారి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. గనుక మన జీవితాలలో మనము ఒక విషయాన్ని గమనించాలి. యెహోషువ బహువృద్ధుడైనాడు. యవనస్తుడిగా ఉంటూ ప్రభుని ఆరాధించిన వ్యక్తి, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. మోషే తర్వాత మరి మంచి నాయకునిగా దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. మరి ఇలాంటి ఎన్నుకొనబడినటువంటి యవనస్తుడైన యెహోషువ వృద్ధాప్యము వచ్చిన తర్వాత అతడు ఈ లోకయాత్రను ముగించవలసి ఉన్నదని తనకు అర్థమైనప్పుడు వెంటనే ఇశ్రాయేలందరినీ పిలిపించి గొప్ప వర్తమానం ఇస్తున్నాడు. ఆ వర్తమానం ఏంటంటే, మీరు యెహోవాను సేవించండి, మీరు దేవుణ్ణి ఆరాధించండి, ఆయనని నమ్ముకోండి. ఒకవేళ దేవుని సేవించటం మీకు కీడని తోచిన ఎడల, మీరు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారి దేవతలను మీరు ఆరాధించేవారు, అలాగే అమోరీల దేవతలను మీరు ఆరాధించేవారు. అయితే ఒక విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, మీరు కోరుకునండి, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోషువ అయితే అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మరి నీ తీర్మానం ఏమిటి? ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో మన యొక్క సంఘ సహవాసములు ఉంటున్న మీరందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ, దేవుని యొక్క నామములో మీరందరూ కూడా ఎరగవలసిన సత్యం ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తున్నారు? మనందరము దేవుని సేవిస్తున్నామా? యెహోషువలాగా గొప్ప తీర్మానము, మంచి తీర్మానము మనము చేసుకుని జీవిస్తూ ఉన్నామా? లేదా ప్రజలను చూచి, ఇతరులను చూచి మన తీర్మానాల్లో నుంచి మనం తొలగిపోతున్నామా? యెహోషువ తన చివరి వర్తమానములో చెప్పబడినటువంటి 3 విషయాలను నేను మీ యొద్దకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటి విషయం ఏమిటంటే, దేశములో ఇంకా మిగిలి ఉన్న శత్రువులను వెళ్ళగొట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్టు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు. ఏమనుంది ఇక్కడ? మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు. దేవుడు ఆల్రెడీ వాగ్దాన భూమిని ఇచ్చాడు. దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలోనికి వారు వెళ్ళారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క దేశములో ఇంకా మిగిలి ఉన్న వారిని వెళ్ళగొట్టిన తర్వాత, మీ ఎదుట ఉన్న వారిని వెళ్ళగొట్టిన తర్వాత, నేను ఆ దేశాన్ని సంపూర్ణముగా మీ స్వాధీనపరుస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ వారు కనాను దేశములోకి వెళ్ళారు, చాలామందితో యుద్ధం చేశారు, గెలిచారు, ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ కొన్ని తెగల వారు, కొన్ని వర్గాల వారు ఆ దేశములో ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు? కారణం ఏమిటంటే,
అసలైన వాళ్ళందరినీ మేము వెళ్ళగొట్టాం, బలవంతులైన వారందరినీ వెళ్ళగొట్టాం, అసలైన పట్టణాలన్నీ స్వాధీనపరుచుకున్నాం. ఆ మిగిలి ఉన్న ఆ కొద్దిమంది ఏం చేస్తారులే, ఆ వర్గం వారు ఏం చేస్తారులే, అలా వాళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులే అని అక్కడున్నటువంటి కొన్ని గుంపులను, కొన్ని వంశాలను, కొన్ని పట్టణస్థులను వారు ఉండనిచ్చారు. చాలాసార్లు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన దాన్ని మనము సాధించుకుని దానికి సంబంధించిన కొన్ని మనము చేయకుండా ఉంటాం. అది మన జీవితాల్లో మనకి ఇబ్బందిని కలిగిస్తుంది. వీరేం చేశారు అని అంటే, దేవుడు ఎవరిని ఉంచొద్దు, శత్రువులందరినీ వెళ్ళగొట్టండి అని అంటే, పెద్ద పెద్ద శత్రువులందరినీ వెళ్ళగొట్టి చిన్న చిన్న శత్రువులను, లేకపోతే చిన్న చిన్న గుంపులను, చిన్న చిన్న గోత్రాలను, వారి వల్ల మనకేమీ నష్టం లేదులే అనుకుని వారిని ఉండనిచ్చారు. ఇదే వారి జీవితములలో సమస్యగా మారనుంది అని దేవుడు వారిని హెచ్చరించాడు. వీరు వారిని ఎందుకు ఉండనిచ్చారు అని మీరు ఆలోచిస్తే, బైబిల్ గ్రంథం చెప్తుంది. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో మనము చూస్తే, అయితే ఇశ్రాయేలీలు గోషీరీయుల దేశమునైనను మయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గోషీరీయులను మయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నారు. ఇక్కడున్నటువంటి వాక్యములో గోషీరీయులను ఉండనిచ్చారు, మకాతీయులను వారు ఉండనిచ్చారు. ఎందుకు ఉండనిచ్చారు? వారు పెద్ద బలమైన జనము కాదు, వారు మనల్ని ఏమీ చేయరు, మనల్ని చూస్తే వారు వణుకుతూ ఉన్నారు, వారు భయపడుతూ ఉన్నారు, ఉండనీలే అని అనుకున్నారు. దేవుడేమన్నాడు? సంపూర్తిగా వెళ్ళగొట్టండి అని అంటే వీళ్ళు ఏం చేశారు? ఉండనిద్దాంలే అనుకున్నారు. ఇదే వారి జీవితములలో చేసినటువంటి ఒక తప్పు అని మనం అనొచ్చు, చేసినటువంటి ఒక పొరపాటు అని మనం అనొచ్చు. అయితే ఉండనీయటములో వీరికి మరొక ఉద్దేశం కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడేమనుందంటే, అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రామీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఎందుకు ఉండనిచ్చారు అని మనం గమనిస్తే, వారి వల్ల ఏదో ఒక లాభాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని మీరు గమనించండి. 17వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టు పనులు చేయించుకునిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు. దేవుడు చెప్పిందేమో చేయటం లేదు, కానీ ఏం చేస్తున్నారు? వారి వల్ల మనకేమవుతుందిలే అనుకుని వీరు బలము సంపాదించుకున్నారు, వీరు బలవంతులయ్యారు, మంచిదే. కానీ వారిని ఉండనిచ్చారు. వారిని ఉండనీయటం వల్ల వీరికి ఉన్నటువంటి స్వలాభము ఏమిటంటే, వారిని ఉండనిస్తే మనకు కొంచెం ఆదాయం వస్తుంది, మనకు కొంచెం లాభం కలుగుతుంది, మనకి కొంచెం మేలు కలుగుతుంది అనుకున్నారు. వారిని ఉండనిస్తే వారి ద్వారా మనకు లాభం అనుకున్నారు. వారిని ఉండనిస్తే వారి వల్ల మనకు ఆదాయం అనుకున్నారు. వారిని ఉండనిస్తే వారి ద్వారా మన పనులన్నీ జరిగించుకోవచ్చు. అది మనకి మేలు కదా, అది మనకి లాభము కదా, మనం ఇంకా గొప్పవారం అవటానికి అలాంటి వారు ఉండాలి కదా అని వారు నిర్ణయించుకున్నారు. ఇదే వారి జీవితంలో పెద్ద నష్టాన్ని కలిగించింది. ఇదే వారి జీవితంలో పెద్ద ఇబ్బందిని కలిగించింది. చాలాసార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న భార్యాభర్తలుగా, దేవుని అంగీకరించిన వారుగా ప్రభువు చెప్పినవి మనము ప్రారంభంలో చేస్తూ ఉంటాం. ప్రభువు చెప్పిన పెద్దవన్నీ చేస్తూ ఉంటాం. దేవుని నమ్ముకున్నందుకు ఇలాంటివన్నీ గృహాల్లో ఉండకూడదంటే వాటన్నిటినీ తీసేస్తాం. దేవునికి ఆయాస్కరమైనవి ఇలాంటివి మీ ఇంట్లో ఉండకూడదంటే వాటిని తీసేస్తాం. కానీ కొన్నిటిని మనం తీసేస్తున్నాం, కానీ సంపూర్ణముగా తీస్తున్నామా?
ఇదేం చేస్తుందిలే అని కొన్ని వాటిని మనం ఉండనిస్తాము. అయితే ప్రభు అంటున్నాడు, మీరు సంపూర్ణంగా ఎందుకు స్వాధీనపరచుకోవటం లేదు? ఎందుకు స్వాధీనపరచుకోవటం లేదంటే, మీరు బలవంతులయ్యారు, వారు మమ్మల్ని ఏమీ చేయరు కదని మీరు భావించి వారితో మీరు లాభం పొందుకోవటానికి వారిని ఉంచుకుంటున్నారు. కనుక ప్రియమైన ఇశ్రాయేలీయులారా, పెద్దలారా, న్యాయాధిపతులారా, ప్రముఖులైన వారులారా, ప్రజలారా, మీరందరూ కూడా దేశంలో మిగిలి ఉన్న వారందరినీ వెళ్ళగొడితేనే మీరు సంపూర్ణముగా దేవుని మీరు సేవించగలరు. మీ కుటుంబాల్లో దేవునికి ఆయాసకరమైనవి చిన్న చితక ఏమి ఉన్నా వాటన్నిటిని మీరు పారద్రోలాలి. వాటిలో ఏవి కూడా మన కుటుంబాల్లో ఉండటానికి వీల్లేదు. శత్రువైన అపవాది యొక్క శ్రేష్టలు, వాని యొక్క నడకలు, వాని యొక్క పద్ధతులు మన గృహాల్లో ఏ మూలను కూడా ఉండకుండా, వాని యొక్క కుతంత్రాలు పనిచేయకుండా శత్రు సమూహం అంతటిని వెళ్ళగొట్టాలి. ఎవరు మన శత్రువు? అపవాది. అపవాది మన శత్రువు. అపవాది మన శత్రువు గనుక అపవాది యొక్క వాని యొక్క మనుషులు, వాని యొక్క పద్ధతులు నెరవేర్చేటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బాగా ప్రార్థించాలి. వాక్యం ఏమంటుందో చూడండి. మీరు బాగా ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తే మీరు శత్రువుని జయించగలరు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మనము దేవునికి లోబడి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది ఏ మూలను కూడా ఉండడండి, ఖచ్చితంగా పారిపోతాడు. మనము దేవుడు చెప్పింది మనం ఖచ్చితంగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, మీరు వారితో కలిసిపోవద్దు, సహవాసం చేయొద్దు. మొదటిగా మీ దేశములో మిగిలి ఉన్న ఆ శత్రువులను వెళ్ళగొట్టండి అన్నాడు. రెండవదిగా, వారితో మీరు కలిసిపోవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు అంటున్నాడు. చాలాసార్లు మనం దేవుని నమ్మని బిడ్డలం. ఆనాడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆ యొక్క కనాను దేశంలోనికి వారు వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి శత్రువులతో వారు కలిసిపోతూ ఉన్నారు. అక్కడున్నటువంటి వారితో సహవాసం చేస్తున్నారు. ఎలాగని చేస్తూ ఉన్నారు, వారు ఎలాగని కలిసిపోతున్నారు అని మనం గమనిస్తే 6-7 వచనాలను మనం చూడగలం. 23వ అధ్యాయము 6-7 వచనాలు. అక్కడేముందో చూడండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటినీ గైకుని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని, ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులతో సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక. 23వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్రములో రాయబడినదంతటిని గైకుని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని, ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక. ప్రైజ్ ది లార్డ్. ఏమనుంది ఇక్కడ? వారితో సహవాసము చేయక. మీరు వాటితో సహవాసము చేయొద్దు, మీరు వారితో కలిసిపోవద్దు. ఎందుకని ఈ మాట అంటున్నాడు? వారు ఆరాధించే విధానం వేరు. వారు ఎవరిని ఆరాధిస్తున్నారో మీకు తెలుసు కదా. వాటి పేర్లు మీరు ఎత్తకూడదు, వాటి తోడని మీరు ప్రమాణము చేయకూడదు, నమస్కరించకూడదు. మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. మనస్సును దృఢము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్నవి చేయటానికి మీ మనస్సును దృఢపరుచుకోవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని కొరకు బలముగా నిలబడాలి. దేవుని కొరకు
బలముగా నిలబడాలి. అవును, మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? మనం కలిసిపోవద్దంటే కలిసిపోతున్నామా? సహవాసం చేయొద్దంటే చేస్తూ ఉన్నామా? అంటే దాని అర్థం ఏంటంటే, సహవాసం చేయొద్దు, కలిసిపోవద్దంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని బిడ్డవు, దేవుని నమ్ముకున్నవాడవు, దేవుని నమ్ముకున్న దానవు గనుక ఎక్కడ ఉన్నా ప్రభు బిడ్డగానే కనపడాలి, ప్రభు బిడ్డగానే నీవు వినబడాలి, ప్రభు బిడ్డగానే నీ కార్యాలు వారు చూడాలి. ప్రభు బిడ్డగానే కనపడాలి, ప్రభు బిడ్డగానే వినపడాలి, ప్రభు బిడ్డగానే నీ కార్యాలు వారు చూడాలి. కానీ వారిలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రభు బిడ్డవా అని వారికి అసలు అనుమానం రాకుండా నువ్వు వారితో కలిసిపోతున్నావంటే మరి నీ జీవిత పరిస్థితి ఏంటి? ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు? ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తాం, 7వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి వచనం వరకు మీరు గమనించినప్పుడు ఆ వచనాల్లో మీరు ఎలా ఉండాలి, ఆ దేశంలోకి వెళ్ళాక మీరు ఎలా ఉండాలి, ఆ దేశంలో ఉన్న జనులను మీరు ఏం చేయాలి, ఎవరెవరిని వెళ్ళగొట్టాలి, వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు మీకు అప్పగించిన తర్వాత మీరు ఎలా ఉండాలో అన్నీ చెప్తూ ఏమంటున్నాడంటే, వారితో మీరు నిబంధన చేసుకోకూడదు, వారి మీద మీరు కనికరము చూపకూడదు, వారితో మీరు వియ్యమందకూడదు. అంటే వివాహాల విషయంలో చెప్తూ ఉన్నాడు. మీ కుమారుని కానీ మీ కుమార్తెను కానీ ఇవ్వకూడదు, పుచ్చుకొనకూడదు. ఇవన్నీ చెప్తూ 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. ఏమని చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. ఇక్కడ మనం గమనించినప్పుడు మీ కుమారుని వారికి వద్దు, మీ కుమార్తెను వారికి వద్దు. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? వారు నీ కుమారుని వారి మార్గాల్లోనికి మళ్ళిస్తారు, నీ కుమార్తెను వారి మార్గాల్లోనికి మళ్ళిస్తారు. అప్పుడు ఏమొస్తుంది? దేవుని కోపము నీ మీద రగులుకుంటుంది. దేవుడు ముందుగానే చెప్పాడు, ఆ దేశములోకి వెళ్ళకముందే చెప్పాడు మోషే ద్వారా. వెళ్ళిన తర్వాత యెహోషువ ద్వారా చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. ఏదైతే నువ్వు సాధించావో, నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకున్నావో, పొందుకున్న తర్వాత కూడా హెచ్చరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము కలిసిపోయే అవకాశం ఉంది. ఈ లోకములో అనేకమైన సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి, వాటితో మనం కలిసిపోతాం. అనేకమైన పండుగలు వస్తూ ఉంటాయి, వాటితో మనం కలిసిపోతాం. అనేక సంబంధమైన మన బంధువులలో, మన ఇరుగు పొరుగు వార్లలో వివాహ కార్యక్రమాలు, గృహాన్ని ప్రారంభించుకునే కార్యక్రమాలు, ఇతరత్ర అనేకమైన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. వాటిలో మనము దేవుని బిడ్డలుగా నిలబడవలసింది పోయి, దేవుని బిడ్డలుగా కనబడవలసింది పోయి, మనం వారితో కలిసిపోయే అవకాశం ఉంది. సహవాసము ఎంతవరకు చేయాలో అంతవరకు చేయకుండా ఎక్కువగా చేసి వారిలో నీవు కూడా ఒకడవే అన్నట్టుగా మనము చేస్తే ఎలా? అంటే వెళ్ళొద్దా పాస్టర్ గారు అలాంటి కార్యక్రమాలకి? దేనికి వెళ్ళాలో దేనికి వెళ్ళకూడదో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ కొన్ని వివాహాలకు మనం వెళ్ళవలసి వస్తే అక్కడ మనము దేవుని బిడ్డలుగానే మనల్ని మనం కనపరుచుకునేటట్లుగా, ప్రజలు వీరు దేవుని బిడ్డలని వారు గుర్తుపట్టేటట్లుగా మనం నిలబడేలే కానీ వారితో కలిసిపోకూడదు, వారితో సహవాసము చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు కలుస్తూ ఉన్నాం, ఎంతవరకు వారితో సహవాసం చేస్తున్నాం గమనించండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనములో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. చాలామందికి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే వారికి గిట్టవు. ముఖ్యంగా యవనస్తులకి
సహవాసం చేయొద్దు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు, అలాగ నువ్వు సహవాసం చేస్తే నీలోనికి చెడు ప్రవేశిస్తుంది అని ఎన్నో మార్లు యవనస్తులైన వారిని, మరి పెద్దవారు కానీ, దైవజనులు కానీ, తల్లిదండ్రులు కానీ గద్దిస్తూ ఉంటారు. ఎందుకు గద్దిస్తూ ఉంటారు? వాక్యం ఇలాగను సెలవిస్తూ ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, మోసపోవద్దు. తప్పేంటి? తిరిగితే మాట్లాడితే తప్పేంటి? సహవాసం చేస్తే తప్పేంటి? అది తప్పు కాదు ప్రియులరా. మన లిమిట్స్లో మనం ఉండాలి, మన హద్దుల్లో మనం ఉండాలి. మన సహవాసం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనం ఎంతవరకు పలకరించాలో అంతవరకే పలకరించాలి. అంతకంటే ఎక్కువగా వారితో మమేకమైపోతే సమస్య ఏంటో తెలుసా? మోసపోతాం. అపవాది ఎవరు? మోసకారి. ఆదామవ్వలనే మోసం చేసినవాడు మనల్ని మోసం చేయలేడా? ఈ లోకములో అనేక మందిని మరి మోసము చేస్తూ ఇంతవరకు ముందుకు వెళుతున్న ఆ అపవాది, మనము కూడా ఈ దేవుని మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే మనము కూడా మోసపోయే అవకాశం లేదంటారా? మీరే చెప్పండి. మోసపోతాం. గనుక మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మీద శ్రద్ధ ఉంచాలి. అందుకని మనం ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించినప్పుడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, జీవించేవారు మీ కొరకు జీవించకూడదు. మీరు జీవించటానికి కారకులెవరు? యేసయ్య. యేసయ్య మీ కొరకు మరణించాడు గనుకనే కదా మీరు క్రీస్తులో జీవిస్తూ ఉన్నారు. పాపం నుండి బయటకు వచ్చి దేవుని నమ్ముకుని దేవుని బిడ్డలుగా ఈరోజు మీరు ఉంటూ ఉన్నారు. గనుక మీరు ఎవరి కొరకు జీవించాలి? మీరు అదే పాపంలో నశించి నాశనానికి వెళ్ళిపోయే స్థితిలో మీరు ఉన్నప్పుడు యేసయ్య మీ కొరకు మరణించాడు. గనుక మీరు ఆ పాపములో మరణించకుండా మీరు బయటకు వచ్చారు. మీ కొరకు ఎవరు మరణించారో, మీ కొరకు ఎవరు మృతి పొందారో వాని కొరకు మీరు బ్రతకాలి. అంతే తప్ప ఈ లోక సంబంధంగా అందరితో కలిసిపోతూ సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళొద్దు అని యెహోషువ భక్తుడు పలుకుచూ ఉన్నాడు. మూడవదిగా, విడవకుండా ఆయనను మీరు హత్తుకునండి. విడవద్దు. మీరు దేవుణ్ణి బాగా హత్తుకోవాలి. దేవుని మీరు హత్తుకుని జీవించాలంటూ ఉన్నాడు. 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండవలెను. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండాలట. చూడండి ప్రియులరా, ఇంతకుముందు మనం ఏం చేసాం? ఈరోజు మనం అదే చేయాలి. ఇక ముందు కూడా మనం అదే చేయాలి. యేసయ్యను నమ్మిన ప్రారంభ దినాల్లో ఆయన మనం హత్తుకుంటాం, ఆయనను మనం హత్తుకుని జీవిస్తాం. మీరే చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, యేసయ్య నన్ను ఇలాగ రక్షించాడండి, లేకపోతే నేను ఈరోజు ఏమయ్యేదాన్నో ఏమయ్యేవాడనో, దేవుడు నా పిల్లల్ని ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడండి, లేకపోతే నేను ఈరోజు ఏమయ్యేవాడినో ఏమయ్యేదానునో, నా కుటుంబం ఏమయ్యేదో, అసలు దేవుడు ఆ స్థితి నుండి నన్ను రక్షించకపోతే నేను ఏమయ్యేవాడినోనండి, ఆ దేవుడు లేకపోతే నేను లేను, ఆయన నా ప్రాణం వంటివాడు, ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు నిన్నటి దినము మనము అలాగును హత్తుకుని జీవించాం. ఈరోజు కూడా జీవిస్తున్నామా? ఈరోజు కూడా అలాగన ప్రభు ఎదుట మనం ఉన్నామా? ఈరోజు కూడా ప్రభు సన్నిధానములో అలాగ జీవించాలనేటువంటి తృష్ణ, ఆశ మనకుందా? మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట దేవుని మనం హత్తుకుని ఉన్నాం, ఆయన మన ప్రాణముగా ప్రేమించాం. మరి ఈరోజు అలాగున మనం ఉన్నామా? నేటి వరకు మీరు హత్తుకుని ఉన్నారు, ఇక ముందు కూడా మీరు ఇలాగే ఉండాలి అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు అలాగను ఉండాలి? ద్వితీయోపదేశ కాండము 10:22లో మోషే ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు మర్చిపోతున్నారేమో, మన పితరులు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకప్పుడు చిన్న గుంపు మనం,
వేళ్ళ మీద లెక్క పెట్టేటట్లుగా 70 మందే. కానీ ఈరోజు మనం ఎంతమంది అయ్యాం? ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా దేవుడు చేశాడు. అందుకే బైబిల్లో చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 10:22లో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 10:22లో మనం చూస్తే, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. ఒకప్పుడు మీరు ఎంతమంది? 70 మందే. ఈరోజు ఎంతమంది? లెక్కించటానికి వీలు లేనంత జనాంగముగా మారారు. దేవుడు ఎంతగా దీవించాడు మిమ్మల్ని. ఒకప్పుడు మీకు సొంత గృహము లేదు, స్థలము లేదు, పొలము లేదు, మీరు బానిసలు. అలాంటి మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? ఈరోజు కనాను దేశాన్ని స్వాస్యముగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ దేశంలో మీరు ఏం చేయాలి? ఆయనని మీరు హత్తుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నిక లేని జనాంగం, సామాన్యులు. కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? గొప్ప జనాంగముగా మార్చాడు. మీరు ఎంతగా ఆయన హత్తుకోవాలి? 70 మందిగా ఉన్నటువంటి మీరు ఈ దినము విస్తారమైన జనముగా మారారు. అయితే దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని ఎంతగా కాపాడాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు ఎంతగా కాపాడాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఎంత అద్భుతంగా విడిపించాడు. ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు రప్పించి దేవుడు మిమ్మల్ని ఎంతగా రక్షించాడు. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు, పూరేళ్లను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఓ శత్రువులు వచ్చి మీతో పోరాటానికి వచ్చినప్పుడు దేవుడే మీ పక్షం నుండి యుద్ధము చేశాడు. ఇశ్రాయేలీయులారా, మీ పరిస్థితిని ఒకసారి మీరు ఎరగండి. మీ ప్రారంభ స్థితిని మీరు ఎరగండి. దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడో మీరు ఎరగండి. దేవుని మీద ఎప్పుడు మనకి ప్రేమ తగ్గిపోతుందంటే ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోయినప్పుడు. భక్తుడు అంటాడు, దేవుని మీద ప్రేమ తగ్గకుండా ఉండటానికి దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో మనందరికీ తెలుసు కదా. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన మేళ్ళు మీరు మర్చిపోతే ఆయన ప్రేమించటం తగ్గిపోతుంది. ఆయనని మీరు ప్రేమించటం తగ్గిపోతే ఆయన హత్తుకుని మీరు ఉండలేరు. గనుక మీ యొక్క జీవితంలో మీరు ఎలా ఉండాలంటే ఆయన ప్రేమించి ఆయన బాగా హత్తుకుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామములో మీ అందరికీ దేవుడిస్తున్న వర్తమానం ఇదే. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:20 మనం గమనిస్తే, నీ పితరుల ద్వితీయోపదేశకాండం 30:20 నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. నీ యొక్క దీర్ఘాయువునకు మూలము ఆయనే. మనం ఈరోజు బ్రతికి ఉన్నాం, మూలం ఆయనే. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మన ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు, దానికి మూలము ఆయనే. దానికి మూలము ఆయనే అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను బాగా ప్రేమించాలి. ఆయన వాక్యం విని ఆయనను హత్తుకున్నట్లు జీవము కోరుకునుడి. ఆయన వాక్యము వినాలట. ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలి. ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకోవాలి. పిల్లలు, మన చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి మనల్ని అలాగ హత్తుకుంటారు. వాళ్ళు హత్తుకున్నప్పుడు మన మధ్యలో ఎలాంటి ఖాళీ కనపడదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పురుషుడు
తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అంటే వారి మధ్యలో ఎలాంటి గ్యాప్ అనేది ఉండకూడదు. మనము దేవుని ఎలాగ హత్తుకోవాలట, దేవునికి మనకి ఎలాంటి ఖాళీ ఉండకూడదు. ఆ మధ్యలో అపవాది దూరకూడదు, ఆ మధ్యలో ఏది ప్రవేశించకూడదు. దేవుని ప్రేమించటానికి, దేవుని హత్తుకోవటానికి నీ జీవితంలో ఏది అడ్డు రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. 1, యెహోషువ చివరి వర్తమానములో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అనే వర్తమానం ఇస్తూ, ముగింపులో ఆ మాట పలుకుతూ ఆ ప్రజలకు చెప్తున్న మొదటి మాట ఏంటంటే, దేశంలో ఇంకా మిగిలి ఉన్న శత్రువులను వెళ్ళగొట్టండి. ఇంకా నీ గృహములో, ఇంకా నీ జీవితంలో అపవాది మనుషులు ఉన్నారేమో. నేను వ్యక్తుల గురించి చెప్పటం లేదండి. అపవాది క్రియలు జరిగించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో. వాడిని ఎలాగో మనం ఎదిరించాలి, మోకరించాలి, దేవునికి లోబడాలి. శత్రువుని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. గనుక మనందరము కూడా మిగిలి ఉన్నటువంటి ఆ శత్రువులను వెళ్ళగొట్టాలి. యెహోషువ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన వర్తమానములో ముగింపుగా ఏం చెప్తున్నాడు? మీరెవరిని సేవించినను నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం దేవుని సేవిస్తారు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవా, యెహోషువలేగా నేను నా ఇంటి వారు, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా పిల్లలు, నేను నా తల్లిదండ్రులు, నేను నా కుటుంబం దేవా నిన్ను సేవిస్తాం. ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి అయ్యా, నేను మాత్రం నిన్ను సేవిస్తాను. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. దేవా, నువ్వు మాతో మాట్లాడావు. మిగిలి ఉన్న శత్రువులను ఆ దేశంలోంచి వెళ్ళగొట్టండి అన్నావు. దేవా, ఇశ్రాయేలుతో నువ్వు చెప్తూ ఉన్నావు వారిని వెళ్ళగొట్టండి అని. మా జీవితంతో నువ్వు చెప్తూ ఉన్నావు వాటిని వెళ్ళగొట్టమంటున్నావయ్యా. శత్రువు యొక్క సమూహము మా ఇళ్లలో ఏ ఒక్కరూ ఉండకుండా, బలహీనమైన శత్రు సమూహము కూడా ఉండకూడదు ప్రభువా. దాన్ని సమూలముగా వెళ్ళగొట్టాలంటే నువ్వు చెప్తూ ఉన్నావు ప్రభువా. వాటి నుండి లాభం వస్తుందని లాభం గురించి ఆలోచించొద్దు. వాటి ద్వారా వెట్టి పనులు మీరు చేయించుకుంటున్నారు కనుక అది మీకు లాభం అని మీరు అనుకోవద్దు. అలాగని మీరు చేస్తే ఆ దేశమును సంపూర్ణ స్వాధీనము చేసుకోరు అంటున్నావు. మా ఇంటిని సంపూర్ణముగా నీ స్వాధీనంలోనికి తేవాలంటే శత్రు సమూహమును, బలహీనముగా ఉండే శత్రు సమూహమును మేము ఉంచకూడదయ్యా. సంపూర్ణముగా సమూలముగా నా తండ్రి వాటిని వెళ్ళగొట్టాలంటే ప్రార్థన కావాలి. యేసయ్య మాలో ఆ ప్రార్థన దయచే, ఆ పట్టుదల దయచే ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగే వారితో కలిసిపోవద్దన్నావు, వారితో సహవాసం చేయొద్దన్నావు. ఎందుకొరకంటే ప్రభువా, ఒకవేళ కలిసిపోతే, సహవాసం చేస్తే నా ప్రభువా తండ్రి నైనా నీ సన్నిధిలో మేము నిన్ను సేవించే స్థితిలో నుంచి మేము తప్పిపోతాం. వారితో కలిసిపోవద్దన్నావు, సహవాసం చేయొద్దన్నావు. ఒకవేళ అలాగుని మేము చేస్తే మా కుటుంబం నిన్ను సేవించలేదయ్యా, మేము నిన్ను సేవించలేమయ్యా, మేము తప్పిపోయిన వారి వలె ఉంటాం ప్రభువా తండ్రి. ఒకవేళ మేము వారితో సహవాసం చేస్తే యేసయ్యా నైనా మేమేమైపోతామో చెప్తూ ఉన్నా. వారితో వియ్యమందొద్దన్నావు, వారితో నైనా జాగ్రత్తగా ఉండమన్నావు. ఒకవేళ మీరు అలాగని చేస్తే మీ కుమారులను, మీ కుమార్తెలను వారి పద్ధతిలోనికి మళ్ళిస్తారు. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి. మేము నాయనా నమ్మాలి ప్రభువా నా తండ్రి. మోసపోతున్నాం, మేము మోసపోకూడదయ్యా దేవ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది నా ప్రభువా. మేము సరైన వారితో సహవాసము చేయాలి ప్రభువా. మేము నియమాలు కలిగి, పద్ధతులు కలిగి మేము ముందుకు వెళ్ళాలి ప్రభువా. మా లిమిట్స్లో మేము ఉండాలి ప్రభువా. అలాగుండటానికి యేసయ్యా నువ్వు మాకు సహాయము చేయి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఎవరి కొరకు బ్రతకాలయ్యా? మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు గనుక నా తండ్రి, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, మా కొరకు నువ్వు మరణించావు. మేము బ్రతుకున్నామంటే నువ్వు మరణించావు గనుకనే గనక, నువ్వు మా కొరకు మరణించావు గనుక మేము నీ కొరకు బ్రతకాలి ప్రభువా. అలాగ మేము నిశ్చయించుకోవాలి ప్రభువా.
అంతేగాని సహవాసం చేసి వారితో కలవకుండా నీ కొరకు మేము నేను జీవించడానికి సహాయం ఇచ్చే ప్రభువా. అంత మాత్రమే కాకుండా నేను మూడవదిగా విడవకుండా హత్తుకోమన్నావయ్యా. ఇంతకు ముందు మనం ఎలాగ హత్తుకున్నామో ఇప్పుడు కూడా అలాగే హత్తుకోండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, దేవుని మనం ఎంతగా ప్రేమించామో ఇప్పుడు కూడా మనం అంతగానే ప్రేమించాలి. దేవుని ప్రేమించటంలో మనం వెనకడుగు వేయకూడదు. దేవుని హత్తుకోవటంలో వెనకడుగు వేయకూడదు. ఎందుకు? ఒకప్పుడు మీరు 70 మంది, ఇప్పుడు ఆకాశ నక్షత్రములంత విస్తారముగా మీరు మారారు. అవును, ఒకప్పుడు మనం కొద్దిమంది. మన పరిస్థితి ఏంటి? మనం ఏమి తినేవారము, ఏమి తాగేవారము, మనం ఎలా నివసించేవారం, మనం ఎలాగున ఈ లోకములో ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళిన వారము. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మనల్ని ఎంతగా ఆదరిస్తూ ఉన్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా పోషిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మీరు జ్ఞాపకము చేసుకోండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్యా, మా బిడ్డలందరూ కూడా ఆ విషయంలో నమ్మకస్తులుగా నిన్ను హత్తుకుని జీవించినట్లుగా సహాయం ఇచ్చే ప్రభువా, నీకు వందనాలు. మా జీవానికి కారణం నీవే నా తండ్రి. మా యొక్క దీర్ఘాయువునకు కారణం నీవే గనుక దేవా, నీ వాక్యమును వింటూ నిన్ను హత్తుకుని జీవించాలి ప్రభువా. అలాంటి ధన్యత మా సంఘమంతటికి దయచేయనైనా. దేవా, ఇదిగోనైనా వాక్యాన్ని వింటున్నారు. భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, వృద్ధులైన వారుగా నీ సన్నిధానంలో కుటుంబ సమేతముగా నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. నీ వాక్యములో నుంచి ఎవరు తప్పిపోకూడదయ్యా. యెహోషువలే చక్కగా నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు జీవించాలి. అలాంటి ధన్యత మా బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా. దేవా, కుటుంబాలను సమృద్ధితో నింపండి. వ్యాధి బాధలతో బాధపడుతుంటే వారిని ముట్టండి, బాగు చేయండి. నా ఇంటిని నేను కట్టుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకోవాలి అనేటువంటి గొప్ప భారము, గొప్ప నా తండ్రి ప్రార్థన జీవితాన్ని మా యొక్క సంఘమంతటికి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము బెతెస్దా సంఘమంతటికిని, క్రైస్తవ లోకమంతటికిని, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు తన సన్నిధి సహాయము తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫ్యామిలీ ప్రేయర్, ఈ కుటుంబ ప్రార్థన మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూచారు. చూడని వారికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. తద్వారా మీరు ఎలాగన దీవించబడుతున్నారో వారు కూడా అలాగే దీవించబడతారు. అలాగే రేపొచ్చే శుక్రవారం మే నెల 1వ తారీఖున జరిగే ఫాస్టింగ్ ప్రేయర్కి మీరందరూ కూడా సిద్ధపడాలని కోరుకుంటున్నాను. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు దయచేసి మీరందరూ కూడా దేవునిలో దీవించబడాలని కోరుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.